క్లాస్మేట్స్, లాస్ట్ వీడియోలో కండిషనల్ ఆపరేటర్స్లో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. అదే గో టు స్టేట్మెంట్. గో టు స్టేట్మెంట్ అంటే ప్రోగ్రాంలో మనం ఇలా గో టు అని ఇస్తే ఇక్కడి నుంచి ఈ మధ్యలో ఉన్న మనం రాసిన స్టేట్మెంట్స్ స్కిప్ అయిపోయి ఇచ్చిన లేబుల్ని మళ్ళీ ఇలా ఇస్తే కింద వాటిని అవి ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. So this is the example program for go to statement. Go to అంటే ఇక్కడ go to ఇక్కడ ఏం వేరియబుల్స్ డిక్లేర్ చేయవసరంలా, ఇంట్ కానీ క్యారెక్టర్ కానీ అవసరంలా. ఇక్కడ go to ఒక లేబుల్, ఆ లేబుల్ని ఏ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలో అది ఇస్తే మనకు అవుట్పుట్లో అలానే వస్తుంది. ఇప్పుడు go to ఏ అని చెప్పాము. ఏ అంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది, దాని కింద స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అంటే నెక్స్ట్ రిటర్న్ 0 అంటే ప్రోగ్రామ్ ఎండ్. ఈ స్టేట్మెంట్ అనేది ఇంకా స్కిప్ అయిపోద్ది, ఇంప్లిమెంట్ అవ్వదు. అండ్ సింటాక్స్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏ పక్కన సెమీకాలన్, ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ అయ్యే దగ్గర ఇక్కడ ఏ కాలన్. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకి ఏ దగ్గర నెక్స్ట్ యాపిల్ అని ఉంది, అదే ప్రింట్ అయింది. ఆరెంజ్ అనేది స్కిప్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫ్రమ్ గో టు స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్లో 3 టైప్స్ ఉంటాయి. దిస్ ఈస్ అండ్, దీన్ని యాంప్రసెంట్ అంటారు. 2 యాంప్రసెంట్లు ఇస్తే దట్ ఈస్ కాల్డ్ అండ్. అండ్ ఇది వర్టికల్ స్లాష్, ఆర్, అండ్ ఇది ఎక్స్క్లమేషన్ మార్క్, నాట్. అండ్ అంటే 2 కండిషన్స్ని చెక్ చేయడానికి. ఎండ్ యూస్ చేస్తే 2 కండిషన్స్ ట్రూ అయితే ట్రూ అని వస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్. ఆ రెండిట్లో ఒకటి ఫాల్స్ అయినా కూడా మనకి టోటల్ రిజల్ట్ ఫాల్స్ అనే వస్తుంది. ఆర్ ఏమో ఆ రెండిట్లో ఒకటి కరెక్ట్ అయినా అవుట్పుట్ ట్రూ అనే వస్తుంది. నాట్ అంటే అసలు టోటల్ ఆన్సర్కి ఆపోజిట్, ట్రూ అయితే ఫాల్స్ అని వస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ అని వస్తుంది. These are logical operators. And this is a very important concept, loops. లూప్ అంటే ఏంటంటే ఒక స్టేట్మెంట్స్ ఆర్ ఏ బ్లాక్ ఆఫ్ ప్రోగ్రామ్ని మనం పర్టికులర్ టైమ్స్ రిపీట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ లూప్స్ అనే దాన్ని వాడతాం. అంటే రిపిటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ అని. ఇందులో మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, ఒక వేరియబుల్ని ఇనీషియలైజ్ చేయాలి. ఆ లూప్లో యూస్ చేయాలంటే ఇనీషియలైజేషన్, ఎండ్ కండిషన్ అంటే అది ఎండ్ అవ్వడానికి కండిషన్, అండ్ అది నెక్స్ట్ స్టెప్లో ఎలా ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా దాన్ని మోడిఫికేషన్ అంటాం. ఈ 3 స్టెప్స్ ఇంపార్టెంట్. లూప్స్లో 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. సిలో ఫర్ లూప్స్, వైల్ లూప్, డూ వైల్. ఈ ఫర్ అండ్ వైల్ లూప్ అనేవి ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అని కూడా అంటారు. అంటే మనకి స్టార్టింగ్లోనే కండిషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఈ 2 లూప్స్లో. డూ వైల్లో మాత్రం ఎగ్జిట్ కంట్రోల్ లూప్, అంటే లూప్ అవుట్ సైడ్ మనకు కండిషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. వీటి సింటాక్సెస్ చూద్దాం. వైల్ అంటే ఫస్ట్ వైల్ ఇచ్చిన పైన ఇనీషియలైజేషన్ ఇస్తాం. వైల్ బ్రాకెట్ లోపల కండిషన్, దీని పక్కన ఏమి ఉండకూడదు, సెమీకాలన్ ఆర్ కాలన్ ఏమి ఉండకూడదు. బ్రాకెట్స్ లోపల మనకు ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్న కండిషన్స్, అదే స్టేట్మెంట్స్, అండ్ లాస్ట్లో మోడిఫికేషన్ స్టెప్, అండ్ బ్రాకెట్ క్లోజ్. ఇది వైల్ లూప్ సింటాక్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ డూ వైల్. డూ వైల్లో సేమ్ వైల్ లానే ఉంటుంది, కానీ వైల్ అనేది కింద బ్రాకెట్ సైడ్కి రాస్తాం, లాస్ట్లో సెమీకాలన్ ఇవ్వాలి. ఈ వైల్ ప్లేస్లో డూ అనేది ఇస్తాం, అంతే. సేమ్ యాజ్ వైల్, కానీ కొంచెం ఈ లూప్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కండిషన్ ఇస్తాం, అందుకే దీన్ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అని అంటాం. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఫర్ డూ వైల్. లాస్ట్ వన్ ఈజ్ ఫర్ లూప్. ఈ మొత్తం 3 స్టెప్స్, ఇనీషియలైజేషన్, కండిషన్ ఆర్ మోడిఫికేషన్, ఈ 3 ఫర్ లూప్ ఒకే లైన్లో ఒకే బ్రాకెట్లో ఇవ్వడం, అదే ఫర్ లూప్. ఈ కిందంతా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇవి ఈ 3 సింటాక్సెస్.
ఇప్పుడు మనకి సింటాక్సెస్తో పని లేదు, ఓన్లీ ఎగ్జాంపుల్స్ అండ్ లాజిక్స్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చూద్దాం. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ లూప్స్, బేసిక్ ఒక ప్రోగ్రామ్. ఇలా మనం ఒకసారి కోడ్ ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే ఇలా ఒక లూప్ని యూస్ చేస్తాం. ఇది ఫర్ లూప్లో. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఇలాగా 5 టైమ్స్ మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదే లూప్ వల్ల మెయిన్ యూజ్. ఇప్పుడు వైల్ లూప్లో ఎలానో చూద్దాం. సింపుల్గా ఇలా వైల్ అని ఇచ్చేసి లోపల కండిషన్ ఏంటి, 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ ఈ లూప్ లోపల మోడిఫికేషన్ స్టేట్మెంట్ ఇస్తాం. ఇది వైల్ లూప్కి సింటాక్స్. ఒకసారి రన్ చేద్దాం. సేమ్ అదే వస్తుంది, ఓన్లీ సింటాక్సే డిఫరెన్స్, మొత్తం సేమే. ఇప్పుడు డూ వైల్ ఎలా అంటే ఈ కండిషన్ని తీసుకెళ్ళి లాస్ట్ బ్రాకెట్ పక్కన ఇస్తాం, సెమీకాలన్ ఇస్తాం. ఈ వైల్ స్టేట్మెంట్ డిలీట్ చేసేసి డూ అని ఇస్తాం, అంతే. దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ డూ వైల్ లూప్. దీనికి కూడా అవుట్పుట్ సేమ్గానే వస్తుంది. సో ఇప్పుడు మనకిది బేసిక్ సమ్ ఫర్ లూప్స్ యూస్ చేసి ఒక సెట్ ఆఫ్ నంబర్స్ని సమ్ ఎలా చేయాలో ఈ ప్రోగ్రామ్ అన్నమాట. ఫస్ట్ మనం లూప్ని రన్ చేయడానికి ఒక వేరియబుల్ అండ్ సమ్కి యూజ్ అవ్వడానికి సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఆ సమ్లో ఫస్ట్ నేను ఇక్కడ 0ని ఎందుకు డిక్లేర్ చేశానంటే, అలా డిక్లేర్ చేయకపోతే సమ్లో ఒక గార్బేజ్ వాల్యూ స్టోర్ అవుతుంది, అప్పుడు మనకి ఆన్సర్ పర్ఫెక్ట్గా రాదు. సో సమ్ని ముందే డిక్లేర్ చేసుకోవాలి 0 అని. 0 అని ఎందుకు డిక్లేర్ చేసుకోవాలంటే సమ్లో 0 యాడ్ అయితే ఏమి చేంజెస్ ఉండవు కాబట్టి ఫస్ట్ సమ్ ఈక్వల్ టు 0 అని డిక్లేర్ చేసుకోవాలి. నెక్స్ట్ సింటాక్స్తో ఇలా లూప్ రాసి దాంట్లోపల మనకు కావాల్సిన లాజిక్ ఆర్ స్టేట్మెంట్స్. ఇప్పుడు సమ్లో ఫస్ట్ ఏముండదు అనుకోండి, ఈ సమ్లో 0 అనే వాల్యూ అండ్ ఐ ప్లేస్లో ఇక్కడ ఫస్ట్ 1 అనే వాల్యూ ఉంటుంది. అంటే 0 + 1 ఎలా ఉంటుందంటే 0 + 1 అంటే ఈ ఫైనల్గా సమ్ ప్లేస్లో 1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అలా లూప్ అనేది మనం కండిషన్ 10 టైమ్స్ ఇచ్చాం కాబట్టి 10 టైమ్స్ రన్ అయ్యి మనకి టోటల్ సమ్ వాల్యూ ఈ లూప్ బయట ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకుంటాం. దీన్ని రన్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంటే వస్తుంది. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్ ఈజ్ అని %d పెట్టిన ప్లేస్లో సమ్ వాల్యూ ప్రింట్ అవుతుంది 55 అని. ఒకవేళ బై మిస్టేక్ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది లూప్ లోపలిస్తే ఏమైందో చూద్దాం. ఇది రిటర్న్ 0. ఇప్పుడు నేను ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని లూప్ లోపల ఇచ్చాను, అప్పుడు ఏమైద్దో చూద్దాం. సారీ, ఈ ప్రోగ్రామ్ని అండ్ ఇంపార్టెంట్ థింగ్, మనం రాసిన ప్రోగ్రామ్ని ప్రతిసారి సేవ్ చేసుకోకపోతే అంతకుముందు అవుట్పుట్టే ప్రింట్ అవుతుంది. సో ఇలాగా మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని లూప్ లోపలిస్తే ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కూడా అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ మిస్టేక్ చేయకూడదు. మనకి టోటల్ సమ్మే అడిగారు కాబట్టి
ఈ స్టేట్మెంట్ని లూప్ లోపల ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకు అవుట్పుట్ సింగిల్ లైన్ వస్తుంది. మళ్ళీ ఇదే వైల్ అండ్ డూ వైల్లో చేయాలి అంటే చెప్పినట్టే సింపుల్గా ఇక్కడ ఫర్లో ఇవన్నీ తీసేసి ఇనీషియలైజేషన్, దాని తర్వాత వైల్ అని రాసి దాని లోపల కండిషన్ ఏంటి, మనకి 10 టైమ్స్ రన్ అవ్వాలి కాబట్టి i<= 10 అండ్ లాస్ట్లో మోడిఫికేషన్ అంటే i++ అనేది లూప్ లోపల ఇవ్వాలి. ఇది వైల్కి. ఇది మళ్ళీ రన్ చేస్తే సేమ్ అవుట్పుట్, ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ ఈస్ 55 అని. ఇదే డూ వైల్లో చూద్దాం. మళ్ళీ ఏం చేయాలి, డూ వైల్కి ఇక్కడ ఇనీషియలైజేషన్ కింద డూ అంటే ఫస్ట్ ఈ లైన్ని కాపీ చేసి ఇది మన కండిషన్ బ్రాకెట్ బయట ఇచ్చేసేయాలి, సెమీకాలన్ ఇంపార్టెంట్, అండ్ ఈ లైన్లో ఈ స్టేట్మెంట్ తీసేసి డూ, అంతే సింపుల్. రన్ చేస్తే సేమ్ అవుట్పుట్, ద సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ ఈస్ 55. త్రీ టైప్స్ ఆఫ్ లూప్స్లో సమ్ ఆఫ్ టూ నంబర్స్ అంటే సెట్ ఆఫ్ నంబర్స్. ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్. ఇక్కడ యూజర్ నుంచి వాళ్ళకు కావాల్సిన నంబర్ ఇన్పుట్ అయినా తీసుకోవచ్చు బై యూజింగ్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 అని తీసుకున్నా, అంటే ఈ లూప్ 5 టైమ్స్ రన్ అవుతుంది. సో ఫ్యాక్టోరియల్ కూడా 5 ఫ్యాక్టోరియల్ అవుట్పుట్గా వస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఫ్యాక్టోరియల్లో 1 అనే వాల్యూ స్టోర్ చేసాం. 1 ఎందుకంటే మల్టిప్లికేషన్లో 1 అనే వాల్యూతో మల్టిప్లై అయినా అవుట్పుట్ ఏం చేంజ్ అవ్వదు కాబట్టి ఇనీషియల్ వాల్యూ ఫ్యాక్ట్లో 1 అని తీసుకున్నా. లూప్ లోపల ఫ్యాక్ట్ = ఫ్యాక్ట్ ఇంటూ i అంటే ఇక్కడ ఫ్యాక్ట్ వాల్యూలో ఫస్ట్ 1 ఉంటుంది, 1 ఇంటూ i వాల్యూ ఇనీషియల్గా 1 ఉంటుంది, అంటే ఫైనల్ ఫ్యాక్టోరియల్లో 1 ఇంటూ 1 అని స్టోర్ అవుతుంది. అలా నెక్స్ట్ లూప్ సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు ఫ్యాక్ట్ వాల్యూ 1 ఉంటుంది అండ్ i వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి i వాల్యూలో 2 ఉంటుంది. సో ఫ్యాక్ట్లో 1 ఇంటూ 2 అని సేవ్ అవుతుంది. అలా ఈ ప్రాసెస్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. అండ్ అట్ లాస్ట్ లూప్ లోపల ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఫ్యాక్టోరియల్లో 5 ఫ్యాక్టోరియల్ అనేది ఉండదు. అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, అది మనకి అవుట్పుట్ వస్తుంది. నేను రన్ చేసి చూద్దాం. సో ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈస్ 120 అనే అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ నేను యూజర్ నుంచి ఒక n అనే వాల్యూని ఇన్పుట్ తీసుకున్నానంటే దాన్ని స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా ఇన్పుట్ తీసుకొని ఇలాగా ఇక్కడ మన n అయినా ఇవ్వచ్చు, లేకపోతే పర్సెంటేజ్ది బయటికి వెళ్ళిపోయి n. ఇప్పుడు మనం ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి ఫ్యాక్టోరియల్ వాల్యూ వస్తుంది. సారీ, సేవ్ చేయలేదు. ఇక్కడ కర్సర్ స్టాప్ అయింది, అంటే మనం ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. సెవెన్ అని ఇస్తే ఎంటర్ నొక్కితే మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 7 ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్
ఫ్యాక్టోరియల్. ఇది వైల్ లూప్లో ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా ఇక్కడ స్కాన్ఫ్ తీసేస్తున్నా. సింపుల్గా ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అన్నీ తీసేసి జస్ట్ ఇనీషియలైజేషన్, దాని కింద వైల్ కండిషన్ ఏంటి, i less than or equal to 5 బయటకు వచ్చేసి, అండ్ లాస్ట్లో i ప్లస్ ప్లస్ అనే మోడిఫికేషన్ స్టెప్. ఇది వైల్ లూప్లో సింటాక్స్, దాని ప్రోగ్రామ్. అవుట్పుట్ సేమ్ వస్తుంది. డూ వైల్లో ఏం చేయాలని చెప్పాను, దీన్ని కాపీ, ఇక్కడ పేస్ట్, లాస్ట్లో సెమీకాలన్, ఈ లైన్ని డిలీట్ అండ్ డూ. సేవ్, రన్ చేసి చూస్తే సేమ్ అవుట్పుట్. సేమ్ 3 టైప్స్ ఆఫ్ లూప్స్, సింటాక్స్ ఒకటే మారుతుంది, మొత్తం లాజిక్ ప్రాసెస్ మొత్తం సేమ్. నెక్స్ట్ వీడియోలో మీకు లూప్స్ ఎగ్జాంపుల్స్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలో ఆర్ నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేయమంటారు, దట్ ఈస్ ఫంక్షన్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.